సమర్థవంతంగా ఎక్స్‌ప్లాయిట్ చేసుకోలేకపోతుంది. లీడర్‌షిప్ లేక. పవన్ కళ్యాణ్‌కి అక్కడ స్పేస్ కనబడ్డది. కనబడ్డప్పుడు లాభం ఏంటి? హిందుత్వ పొలిటికల్ స్పేసు జనసేన క్యాపిటలైజ్ చేసుకునే క్రమంలో బీజేపీతో కూడా అడ్వాంటేజ్. నేను మొదట్లో చెప్పిన నరేంద్ర మోడీ ఇమేజ్ కలిసి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కలిసి వస్తుంది. సహజంగానే ఈ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి కనుక హిందుత్వ పొలిటికల్ స్పేస్లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. అదొక వ్యూహాత్మకంగా ఎంటర్ అయ్యాడు. బీజేపీతో ప్రేమతోనో కోపంతోనో కాదు. అప్పుడు అంతకుముందు చేగువెరా అని చెప్పి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వామపక్షాలతో ప్రేమతో వెళ్ళారా? రాజకీయాల్లో ప్రేమలు ఉండవు, వ్యూహాలు ఉంటాయి. వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ హిందుత్వ పొలిటికల్ స్పేస్లో ఎంటర్ అయ్యాడు. అది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. బీజేపీ జనసేనల మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ కూడా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ ఏంటి? వైసీపీని ఓడించాలి, వైసీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా జగన్ మత విశ్వాసాలను టార్గెట్ చేసి హిందూ సెంటిమెంట్ను రైజ్ చేస్తే జగన్ కొట్టవచ్చు అన్నది టీడీపీ ఆలోచన. అది చేస్తున్న క్రమంలో టీడీపీకి తెలియకుండానే బీజేపీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నారు. టీడీపీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ అంటానికి కారణం అది. ఎప్పుడు కూడా నీ ఒరిజినల్ ఐడెంటిటీ వదిలేసి పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ చూపెడితే నీకు లాభం ఉండదు. టీడీపీ కూడా జరుగుతున్నది అదే. మీరు చూడండి, ఇంకా కొన్నేళ్ల తర్వాత ఇది మరింత స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ తన చర్యలకు తాను తలపట్టుకునే రోజు వస్తుంది. ఎందుకు ఇమీడియట్గా జగన్ కొట్టడానికి ఉపయోగపడతాయి, కానీ ఆ తర్వాత నీకన్నా ఎక్కువ ఉపయోగించుకునేవాడు ఉంటాడు. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం ఉంది. చంద్రబాబు నాయుడు దాన్ని రైజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు తెలివిగా ఒక మాట అన్నాడు. అది పెద్ద వివాదమైంది. ఏం జరిగిన తర్వాత అక్కడే టీడీపీ ఆగింది. లోకేష్ ఆగాడు, చంద్రబాబు నాయుడు ఆగాడు, పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. అందుకని సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలు చేశాడు. అసలు దేవాలయాలను విముక్తి చేయాలన్నాడు. అది ఎక్కడికో పడకపోయాడు. టీడీపీ ఏం చేయగలిగింది? చూస్తూ ఊరుకున్నది. సో అందువల్ల టీడీపీ జగన్ను కార్నర్ చేయడానికి హిందుత్వ పాలిటిక్స్ ఉపయోగపడతానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా అది హిందుత్వ పాలిటిక్స్ను బలోపేతం చేసి బీజేపీని జనసేనను బలోపేతం చేసి టీడీపీకే సవాలుగా మారుతాయి. ఇట్ టేక్స్ ఓన్లీ టైం. ఆ టైం పడుతుంది అంతే. వెంటనే రాకపోవచ్చు, టైం పడుతుంది. ఇప్పుడు శివసేన మీకు మహారాష్ట్రలో మరాఠీ అస్మితతో మొదలైంది, అంటే మరాఠీ అస్తిత్వం అని. అది అయిపోయి పెద్ద హిందుత్వ హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా ఎమర్జ్ అయింది. ఎప్పటిదాకా హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా శివసేన డామినేట్ చేసింది, మరో ఆల్టర్నేటివ్ ఆ స్పేస్లో లేనంతకాలం డామినేట్ చేసింది. కానీ బీజేపీ ఎమర్జ్ అయింది. దేశం మొత్తం మీద హిందుత్వ ఛాంపియన్గా బీజేపీ ఎమర్జ్ అయింది. దేశం మొత్తం మీద హిందుత్వ ఛాంపియన్ వచ్చినప్పుడు మహారాష్ట్ర వరకు హిందుత్వ ఛాంపియన్గా శివసేన ఉంటే నిలబడలేకపోయింది. అందుకే మీరు గమనించండి, మహారాష్ట్రలో శివసేన చాలా వీక్ అయిపోయి ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చింది. కారణం హిందుత్వ పొలిటికల్ స్పేస్ బీజేపీ విశ్వరూపం చూపుతుంటే శివసేన వైపు ఎవడుంటారు? అందువల్ల ఎప్పుడు కూడా నీ పొలిటికల్ స్పేస్ ఏంటి అనేది గుర్తించాలి. అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా హిందుత్వ టర్న్ తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు బీజేపీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నాయి, ఇంకా బలపరుస్తూనే ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, అది ఎక్కడి దాకా వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చే వరకు లీడర్షిప్ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు వల్నరబిలిటీ టీడీపీకి పెరుగుతుంది. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉన్నంతకాలం, క్రియాశీలకంగా ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య పోటీలో చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెద్దది. కానీ చంద్రబాబు నాయుడు వయస్సు రీత్యా ఎన్నడో రీత్యా, ఇది నేనన్న మాటలు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ వాడిన మాటలు, మళ్ళీ తెలుగుదేశం నా మీద పడతారు. ఎన్నడో ఒకరోజు క్రియాశీలకంగా ఉండలేడు కదా వయస్సు రీత్యా. అప్పుడు ఏమవుతుంది? లోకేష్ నాయకత్వంలో టీడీపీ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, ఈ రెండింటి మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ విల్ బి ఎ మచ్ హయ్యర్ స్టేచర్ ఉన్న లీడర్గా అవుతాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ మోడీ పక్కన ఉంటాడు. పవన్ కళ్యాణ్ హిందుత్వ పాలిటిక్స్ స్ట్రెంథన్ అవుతారు. యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ చూడండి, మీరు 4-5 ఐడెంటిటీలు వస్తాయి. ఒకటి యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఉంటుంది. 2 పర్సనల్ పొలిటికల్ స్టేచర్ ఎక్కువైతే లోకేష్తో పోలిస్తే. 3 మీకు బీజేపీ మద్దతు హిందుత్వ పాలిటిక్స్ కలిసి వస్తాయి. 4 నరేంద్ర మోడీతో ఉన్న ప్రత్యేక అనుబంధం కలిసి వస్తాయి. ఈ 4 ఫ్యాక్టర్స్లో లోకేష్ పోటీ పడలేడు. మీరు గమనించండి, యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీలో లోకేష్, చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తాడు, లోకేష్ డామినేట్ చేయలేడు, పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు.
పర్సనల్ ప్రొఫైల్లో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు, బీజేపీతో అనుబంధంలో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు, మోడీతో ప్రత్యేక అనుబంధంలో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. అన్నిట్లో మీరు పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. మీరు చూడండి, ఇది జరగబోయేటువంటి రాజకీయ చిత్రం ఇది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు. రైట్ సార్. ఇక భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం చేసుకున్నారు అనేసి ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు సార్. దీని గురించి భారత ప్రభుత్వానికి తెలియచేయాలి అంటూ కూడా కామెంట్ చేశారు. బైడెన్